కావలి మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు కావలి మున్సిపల్ కమిషనర్ జి శ్రావణ్ కుమార్ పేర్కొన్నారు. మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ స్థానిక 12వ వార్డులో పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా అక్కడ పారిశుద్ధ్య పరిస్థితులను గమనించారు. వెంటనే ఆ వార్డులో పారిశుద్ధ్య పనులను మెరుగుపరిచేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ కావలి ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ప్రత్యేకంగా పారిశుద్ధ్యంపై దృష్టి సారించినట్టు వివరించారు. పారిశుద్ధ్యం విషయంలో ప్రజలు కూడా తమకు సహకరించాలని ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ కోరారు. లైట్ ఫెయిల్ అయినప్పుడు పోసేసేది. ఈ బజార్కి మాత్రం బండి వస్తుంది. లైట్ ఫెయిల్ అయిన తర్వాత ఇక్కడ వాళ్ళు గానే కాదు. ఉదయం సాయంత్రం కావలి పురపాలక సంఘంలో రాబోయే వానాకాలాన్ని దృష్టి పెట్టుకొని ప్రత్యేకమైన పారిశుద్ధ్య ప్రణాళికను రూపొందించడం జరిగింది. దీనిలో భాగంగా అన్ని చోట్ల కూడా డ్రైన్స్ డిసిల్టేషన్ చేసే కార్యక్రమం చేపట్టబోతున్నాం. ప్రతి చోట కూడా డ్రైన్లోనే వర్షపు నీరు కానీ ఇతరత్ర నీరు కానీ వెళ్ళేలాగా చర్యలు తీసుకుంటున్నాం. అలానే మన పట్టణంలో ఉన్న పెద్ద డ్రైన్స్ అయిన మేజర్ డ్రైన్స్ అయిన ఊర కాలువ, పంట కాలువను కూడా జేసీబీల ద్వారా ఫుల్గా డిసిల్టేషన్ చేసే కార్యక్రమం కూడా రూపొందించాం. అలానే డోర్ టు డోర్ కలెక్షన్ కూడా ఇంప్రూవ్ అయ్యేలాగా మనం వెహికల్స్ అన్నీ కూడా అందుబాటులో ఉండేలాగా చర్యలు తీసుకుంటున్నాం. రోడ్డు మార్జిన్స్లో ఎక్కడ కూడా చెత్త కుప్పలు ఉన్నా కానీ వాటిని కూడా ఎత్తిచ్చే కార్యక్రమం కూడా చేపడుతున్నాం. మన గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు రాబోయే రోజుల్లో పట్టణంలో ఎవ్వరు కూడా శానిటేషన్ బాగాలేదని కంప్లైంట్ రాకుండా ఉండేలాగా చూస్తాము. అలానే శానిటేషన్ బాగాలేక రాబోయే వర్షాకాలంలో ఎవ్వరు కూడా ఎలాంటి వ్యాధులకు కూడా గురి కాకుండా కానీ పురపాలక సంఘం తరఫున చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేస్తున్నాం.